బాడీ గార్డ్ మునీశ్వర, ఈ డెడ్ బాడీ ప్రాణాలతో ఉందని గుండు నమ్మినట్టు ఆ మోసం చేసే మేనేజర్ ని నమ్మించే నాయనా. వెళ్లేదారిలో పోలీసుల కంట్లో కారపొడి చల్లి మమ్మల్ని కాపాడు నాయనా. సార్ అది నీ జాతే గొప్పదని ఎన్నో సంవత్సరాల పగని మనసులో పెట్టుకుని సత్యాగ్రహం చేసిన అమాయకపు యువకుణ్ణి నీ లాఠీతో మళ్ళీ మళ్ళీ కొట్టి ఒక లాఠీ రెండుగా విరిగిపోయినంతగా నీ కక్షని తీర్చుకున్నాం. సార్ నిజంగా వాడు ఎవడో కూడా నాకు తెలియదు సార్. నిజంగా నా లాఠీతో వాడిని చంపలేదు సార్. లాఠీని ఇలా విసిరేసారు, రెండుగా విరిగిపోయింది సార్. చూడవయ్యా, ఆ కుర్రోడ్ని చూడు, చనిపోయే వయసాయ అది. అంత పెద్ద పోరాటంలో కూడా ఒంటరిగా ధైర్యంగా కూర్చున్నాడు చూడు. సరే చంపేనంటున్నావు గానీ బాడీ ఎక్కడ? బాడీని ఏ చెరువులోనో గుట్టలోనో పడేద్దామని తిరిగి వచ్చి చూసేసరికి బాడీ మిస్సింగ్ సార్. అయిపోయింది. కనీసం బాడీ ఉన్నా కొట్టినందువల్ల చావలేదు, తాగే చనిపోయాడని పోస్ట్ మార్టం లో ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం పెద్దదైంది. బయటకు వచ్చి చూడవయ్యా అతని జాతి మనుషుల్ని. జాతి 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 అన్నిట్లోనూ జాతి. కుక్కలో జాతి, పిల్లిలో జాతి, పులిలో జాతి, ఎలుకలో జాతి. నాకిదంతా నచ్చదంటే నచ్చదు. అండర్స్టాండ్? న్యాయంగా చూసుంటే నిన్ను డిస్మిస్ చేసి ఉండాలయ్యా. పోతే పోనీ అని ఒక వారం సస్పెండ్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? తెలుసా ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు నా జాతి వాడివి. మీరు నా దేవుడు సార్. మా జాతి కోసం ప్రాణాలు ఇచ్చిన మా కార్యకర్తని హత్య చేసిన వాడిని అరెస్ట్ చేయాలి. వారం రోజులు కొడైకెనాల్కి వెళ్ళి తలదాచుకో. ఎందుకంటే అక్కడ మన జాతి వాళ్ళు ఎక్కువ. 80% టోటల్ గా. ఏంటి సార్ అది మన బెల్ట్ అయ్యా. వాళ్ళకన్నా ఈయనకి జాతి పిచ్చి ఎక్కువ అనుకుంటా. త్వరగా వేయవయ్యా, పెట్రోల్ వేస్తున్నప్పుడే పెట్రోల్ ధరలు ఎక్కిచ్చేస్తారు. ఎరా రే, ఇంకా ఎంతసేపు రా పెట్రోల్ వేస్తావు? తమ్ముడు త్వరగా వెయ్యవయ్యా, నేను వెళ్ళి వేయాలి మళ్ళీ. అక్కడ చూడు, అరెక్కల రాజా మనుషులు వచ్చారు. పెట్రోల్ త్వరగా పెట్రోల్ పోయావా? తప్పించుకుంటున్నారు. వాళ్ళు వేసే లేదంటే లీడర్ మనల్ని వేసేస్తారా? పోనీ పోనీ. ఒకడు ఊరుకూరికి పడిపోతున్నాడు. వెళ్తున్నావు? మీరు కలెక్ట్ చేస్తారండి, అకౌంట్ మార్చి కదా వేశారు. వాళ్ళు ఇక్కడే దిగిపోండి. ఎమ్మెల్యే వాళ్ళు నోట్ చేస్తారు, ఖచ్చితంగా పడతారు. మీరు వేరే బండి పట్టుకుని కొడకెళ్ళి వెళ్ళిపోండి. నేను బిట్వీన్ గ్యాప్ లో జాయిన్ అవుతానులే. ఈ బండి అడిగి చూద్దాం. అని అర్జెంట్ గా కొడైకెనాల్కి వెళ్ళాలి. అంత దూరం నేను రాలేనమ్మా సార్. కొడైకెనాల్కి వెళ్ళాలి. తాగున్నాడు. వెనకాల సీట్ వద్దే, ఎత్తి పడేస్తుంది. ముందుకెళ్ళిపోదాం. వద్దు, ముందు సీట్కి వెళ్తే ఇరుక్కుంటాం. పట్టుకోండి. ఎక్కడ పూంగుండోని భవానీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ దింపా? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలా, బ్యాంకాక్ వెళ్ళి జాకీ చంత సెల్ఫీ తీసుకుని మాట్లాడాను సార్. చెప్పరా చెప్తాను. 9840 చెప్పరా. అదిగో వాళ్ళు బస్సు తప్పించుకుపోతున్నారు. లారీ వెళ్తుంది.